పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మకర రాశి వారికి చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు, ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే మకర రాశి రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి, సహకారానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి అందరితో కూడా కలుపుకోలుగా ఉండటానికి, ఎవరి నుంచి అయితే సహాయం ఆశిస్తుంటారో వారి నుంచి సహాయం అందటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనకు ఎన్ని బాగున్నప్పటికీ కూడా ప్రధానంగా మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రధానంగా మనిషికి సమస్యలు రావడానికి ఒకటి కుటుంబంలో ఇబ్బందులు, 2 ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ సమస్య ఆరోగ్య సమస్యలు, ఈ 3-4 సమస్యలు కనుక లేకపోతే జీవితం నిజంగా హ్యాపీగా ఉన్నట్టే. ప్రస్తుతం మకర రాశి వారికి ఎలా ఉందంటే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 8వ స్థానములో కేతువుతో కలిసి సంచరించేటప్పుడు ఖచ్చితంగా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కేతువుతో కలిసి సంచరించేటప్పుడు, పైగా 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించని ఖర్చులు పెరగటం ఒకటి, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ప్రతికూలతలు కలగటం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలించకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిన్నటిదాకా సమస్య ఏమి లేదు, సడన్గా ఏమిటి రకంగా మారిపోతుందనేటటువంటి భావన కూడా మీకు కలవచ్చు. అలానే మకర రాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అది చెప్పాలి. తరువాత ఇక మకర రాశి వారికి ఇక 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇది దాదాపుగా యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే 7వ స్థానంలో మనకి ఆత్మకారకుడైనటువంటి రవి, జ్ఞానకారకుడైనటువంటి గురువు కలిసి అంటే జీవాత్మ సంయోగం అనేటటువంటి యోగంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది వ్యాపారపరమైనటువంటి విషయాలకు కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలకు కానీ చాలా అనుకూలంగా మారుతుంది. వైవాహిక బంధాలకు కొత్త శోభ కలుగుతుంది, గౌరవాలు తీసుకొచ్చి పెడుతుంది, చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలంగానే మారుతుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్టయితే, కుజుడు అంటే అగ్నితత్వ గ్రహం. ఇది 5వ స్థానంలో అగ్నితత్వ గ్రహం అయినటువంటి కుజుడు సంచరిస్తున్నాడు. అంటే కుజుడు సహజంగా పరాక్రమానికి, ధైర్యానికి కారకుడు. ఈ కుజుడు 5వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకు, క్రీడాకారులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి గొప్ప పట్టుదల పెరుగుతుంది, ఉత్సాహం కూడా పెరుగుతుంది అని చెప్పాలి. కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు వేగం వద్దు అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ పనికిరాదు, ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ, అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా తీసుకుంటే మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా అధికారుల నుంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి, అదనపు బాధ్యతలు చేరుతూ ఉంటాయి.
చేపట్టినటువంటి పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజులలో కనుక ప్రయత్నించినట్లయితే నూతన అవకాశాలకు ఇక్కడ మీకు అవకాశం వస్తుంది. అంటే కొత్త అవకాశాలు రావడానికి సూచన కనిపిస్తుంది అని చెప్పాలి. 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కొంచెం అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా మారుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే అది మీకు లాభాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయని చెప్పాలి. అలానే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారని చెప్పాలి. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా మారుతుందంటే మానసికంగా ఒకంత ఆందోళన కలుగుతూ ఉంటుంది, లేదా ప్రయాణాల వల్ల శారీరకంగా అలసట పెరుగుతూ ఉంటుంది, అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే మన బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎదుటివారితో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కొంచెం మెంటల్ టెన్షన్స్, ప్రెషర్ తగ్గించుకుంటూ ఉండాలని చెప్పాలి. ఇక 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసం, కొట్టొచ్చినటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. గత 2 రోజులుగా మీరు అనుభవించినటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, నలుగురిలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది అని చెప్పాలి. కుటుంబపరంగా బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ధనలాభం పెరుగుతుంది, ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది. అనుకూలమైనటువంటి సంభాషణలతో ఇతరులను కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. కుటుంబ వృద్ధి పెరుగుతుంది, కుటుంబంలో ప్రశాంతత, ఆనందం కూడా వెలువరిస్తాయని చెప్పాలి. మకర రాశి వారు ఈ 10 రోజులలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర కేతు గ్రహాల యొక్క దోష నివారణ కోసం మంగళవారం మరియు శుక్రవారాల్లో వినాయకుడిని గరికతో కనుక పూజ చేసి కనకధార స్తోత్ర పారాయణం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఖచ్చితంగా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివుడికి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.